హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమాదేవిని. నేను ఈరోజు ఒక కొత్త రకం రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. కొత్త రకం అని మాడిపోయినట్టు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? అయితే వీడియోలోకి వచ్చేయండి. ఏంటో తెలియాలంటే ముందుగా ఒక మంచి తాటి పండుని తీసుకున్నాను. చూడండి, పండు చూస్తుంటే అబ్బా ఎంత బాగుందో, నిగనిగలాడుతా. ఇప్పుడు ఈ తాటి పండుని నేలకేసి కొట్టాలండి. నేలకేసి కొట్టమన్నాను కదా అని ఎవరి మీదో కోపం తాటిపండు చూపించకండి. జస్ట్ ఇలా ముడుచుకు ఊడేలా కొడితే సరిపోద్దండి. అబ్బా, తాటిపండు వాసన ఎంత బాగుందో చూడండి. ఇలా ముచ్చుకు ఊడిన తర్వాత ఇలాగ కాయలు టెంకలని ఇలా విడదీయాలండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు ఉందండి అసలు పని. ఈ టెంకలు సెపరేట్ చేసిన తరువాత ఈ టెంకలపై ఉన్న తొక్కలు తీస్తుంటే పీకాలండి బాబు. ఈ టెంకల మీద నీ తొక్కలన్నీ పీకేయాలి. పీకేసిన తర్వాత చూడండి, అవి కూడా ఎంత గట్టిగా వస్తున్నాయో. పీకలేక పీకేనండి బాబు. ఇలా పీకేసుకోవాలండి తొక్కలన్నీ. చూస్తారా ఇంత క్లీన్గా టెంకలు మూడు ఇలా తొక్కలు తీసేసి ఒక గిన్నెలో వేసి ఇలా వాటర్ చిమ్ముకోవాలండి. ఇలా చిమ్ముకోవడం వల్ల ఒక గంట సేపు నానబెట్టుకుంటే గుజ్జు బాగా వస్తుందండి. ఇలా నానిన తర్వాత ఇలాగా గుజ్జు తీసేసుకోవాలి. ఇలా క్యారెట్ కోరుకునేది గ్రేటర్తో ఇలా కోరేసుకుంటేనండి చాలా బాగా వస్తుంది అన్నమాట గుజ్జు. ఇలా తాటి పేస్ట్ని ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకుంటే చాలా ఈజీగానే వచ్చేస్తుంది పేస్ట్. చూడండి, ఇలా ఒక కాయలోని ఒక టెంకని తీస్తే ఎంత గుజ్జు వచ్చిందండి. తాటికాయల్ని ఇలా అట్టులాగానే రొట్టెలాగానే కాదండి, గారెలే కాదు, మామూలుగా తాటికాయని కాల్చుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. మా చిన్నప్పుడు మా తాతయ్య గారు మాకు అలానే తాటికాయలు తెచ్చి మంచి కాల్చి పెట్టేవారండి. ఎంత రుచిగా ఉండేవో అసలు. మళ్ళీ ఆ రోజులు అయితే తిరిగి రావు అనుకోండి. మా తాతయ్య గారు మాకు అన్నీ అలానే పెట్టేవారు. మా కోసం తేగల పాత్ర వేసేవారు. అలాగే చెరుకు ముక్క తొక్కలు తీసి 4 ముక్కలు చేసి ఇచ్చేవారండి. పాపం ఎంతైనా మనవలం కదండి, పాపం కష్టపడిపోతాం అనుకునేవారు. చెక్కబెట్టి జీడి మామిడి పళ్ళు కూడా తీసుకొచ్చి రసం తీసి ఇచ్చేవారండి. ముక్కలు కోసి ఇచ్చేవారు కూడా. పెద్దవాళ్ళు ఆ దారిలో రాదులేండి. ఇలా పేస్ట్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మా బుడ్డ చూసారా తాటెంక మీద గుజ్జు తీసింది ఎలాగా సీకుతుందో. అలాగే బెల్లం కూడా కోరేసుకోవాలి. నేను బెల్లం అండి, నేను తీసుకున్న పేస్ట్కి 3/4 కేజీ బెల్లం అయితే వేసాను. మరి మీరు తీపికి తగ్గట్టు వేసుకోండి. ఇలా మొత్తం బెల్లాన్ని అయితే కోరేసుకున్నాను మెత్తగా. తాటి పేసన్లో ముందు బెల్లాన్ని అయితే ముక్కలుగా ఉన్నా సరే కరిగిపోయేలాగా కలుపుకున్నానండి. చూడండి, ఇలాగ బెల్లం మొత్తం వేసేసి కలిపేసాను. ముందు బెల్లాన్ని తాటి పేసన్లో ముక్కలు కరిగిపోయేలా వేసానండి. ఇక్కడ చూడండి, నేను రొట్టె వేసుకోవడానికి బియ్యం రవ్వ కలుపుకున్నానండి. ఇలా ఒక తవ్వతో ఒక తవుడైతే పోసుకున్నానండి. పోసుకున్న తర్వాత నూక బెల్లం అది కూడా కలిపేసుకున్నాను. మళ్ళీ ఒకవేళ అది సరిపోకపోతే సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా నూక వేసుకున్నానండి. అంతా కలిపేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటినీ ఒక డిష్లో అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే డిష్లో అయితే మూత పెట్టుకోవడానికి బాగుంటుంది. ఒక గంట తర్వాత నానితే బాగుంటుందండి. కలుపుకున్న వెంటనే వేసుకుంటే ఆ బెల్లం అది కరగదు. మళ్ళీ ఇదిగోండి, గంట తర్వాత నేను మళ్ళీ ఒకసారి కలుపుకొని రొట్టె వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత రొట్టె అయితే వేసేసాను. ఇలా వేసిన తర్వాత మధ్యలో హోల్ పెట్టి గ్లాస్తో వాటర్ పెడితేనండి రొట్టె బాగా కాలుతుంది. ఆ వాటరు ఆవిరికి అదైతే పెట్టేశాను. తర్వాత కొద్దిగా మిగిలిందండి. దాన్ని నేను ఏం చేశాను, కొత్త ప్రయోగం చేశానండి. నేను ఎప్పుడు అయితే రొట్టె చేస్తాను, కానీ ఈ ఆవిరి కుడుము అయితే నేను చేయలేదు. కొత్తగా ట్రై చేశాను, పిండి ఉందని. అలా 2 డిష్లు తీసుకున్నానండి. ఆయిల్ వేసి ఉన్న మిగతా మిశ్రమాన్ని అందులో వేసేసి వాటి మీద ఇలా ప్లేట్లు పెట్టేసి కుక్కర్లో వాటర్ పోసి ఒక గిన్నె మీద ఒకటి అలా పెట్టేశానండి. పెట్టి కుక్కర్ విజిల్ పెట్టానండి. 8 విజిల్ వచ్చేంత వరకు అయితే ఉంచానండి. ఈ విజిల్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇది రొట్టె ఏమైందో లేదో చూద్దాం ఒకసారి. చూడండి, అబ్బా
ఎప్పుడు వేసే రొట్టెమో పాడైపోయిందండి. నాకెప్పుడు ఇలా జరగలేదు అసలు. సరే కుడుమైనా ఏమైందని చూసానండి. అబ్బా! కొత్తగా ట్రై చేసిన కుడుమైతే వచ్చిందండి. రొట్టె అయితే పాడైపోయింది. ఓకేనండి, ఏదో ఒకటైతే వచ్చింది కదా. ఇప్పుడు ఆ కుడుముని 4 భాగాలు చేశానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆవిరి కుడుము ఎలా ఉడికిద్దో ఈ కుడుము కూడా అంత బాగా ఉడికిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. నేనైతే అసలు ఎప్పుడు వేయలేదు. ఇప్పుడు తాటి రొట్టె వేస్తాను, గారెలు చేస్తాను కానీ ఇదైతే కుడుమైతే ఎప్పుడు వేయలేదు. అయితే నేను బాగా వస్తే బాబా గారికి పెడతాను అనుకున్నాను. నిజంగానే బాగా వచ్చిందండి. అందుకని మా అమ్మాయి అయితే ఆ రోజు సాయంత్రం దీపారాధన చేసుకుంది. బాబా గారి దగ్గర ప్రసాదం అయితే పెట్టిందండి. దేనికైనా దేవుని కృప అయితే ఉండాలండి. ఓకేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటాను. బాయ్ బాయ్.